జమ్మూ కశ్మీర్లో టెర్రర్ హంట్ కొనసాగుతోంది. ముష్కరులు ఎక్కడ నక్కి ఉన్నా తూటా వారి గుండెల్లోకి దూసుకెళ్లాల్సిందే. రోజుకో కొత్త ఆపరేషన్ చేపడుతున్న భద్రతా బలగాలు జమ్మూ అడవులను జల్లెడ పడుతున్నాయి. 100 రోజుల్లో దాదాపు 15 మందిని హతమార్చారు. ఈ లెక్క మరింత పెరుగుతుందని, ఉగ్రవేటలో తగ్గేదే లేదంటోంది సైన్యం. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ముష్కరులను భారత్ ఏరివేస్తోంది. ఆపరేషన్ మహాదేవ్, ఆపరేషన్ శివశక్తి, ఆపరేషన్ అఖల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. జమ్మూ కశ్మీర్లో ఎన్ని ఆపరేషన్లు నిర్వహిస్తున్నారో లెక్కేలేదు. ముష్కరులకు భద్రతా బలగాలు చుక్కలు చూపిస్తున్నాయి. కుల్గామ్ జిల్లాలో నిర్వహించిన ఆపరేషన్ అఖల్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో అఖల్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ చేపట్టాయి. ఇరు వర్గాల మధ్య కొన్ని గంటల పాటు కాల్పులు జరిగాయి. అనంతరం ఉగ్రవాదులకు ఉచ్చు బిగించిన ఆర్మీ 3ని చంపేసింది. వీరు లష్కరే తోయిబాకు చెందిన వారిగా గుర్తించింది. పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధం కలిగి ఉన్నారని అధికారులు తెలిపారు. కశ్మీర్ కుప్వారాలో నియంత్రణ రేఖ సమీపంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. 5 విదేశీ ఉగ్రవాదులను జవాన్లు హతమార్చారు. ఆ ప్రాంతంలో ముష్కరుల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక శివశక్తి పేరుతో చేపట్టిన ఆపరేషన్లో 2 ఉగ్రవాదులు మృతి చెందారు. పహల్గామ్ దాడి జరిగి 100 రోజులు పూర్తయింది. ఇప్పటి వరకు 15 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. వారిలో 6 పాకిస్తానీ ఉగ్రవాదులు ఉన్నారు. మరికొందరికి కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడులతో సంబంధం ఉంది. మరోవైపు కొద్ది రోజుల క్రితం ఆపరేషన్ మహాదేవ్లో పహల్గామ్ ఘటనకు కారణమైన ఉగ్రవాదులను హతమార్చినట్లుగా భద్రతా బలగాలు తెలిపాయి. ప్రస్తుతం ఎన్ని ఆపరేషన్లు జరుగుతున్నాయో చెప్పడం కష్టమని, జమ్మూ కశ్మీర్లోని అన్ని యూనిట్లు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయని తెలిపారు.